నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఇన్ఛార్జీల మార్పుతో మంగళగిరి వైసీపీ రాజకీయం రసవత్రంగా మారింది. మంగళగిరిలో జగన్కు లోకేష్ టెన్షన్ పట్టుకుంది. మరోసారి మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తుండడంతో ఆయనను ఓడించాలని జగన్ రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక వైసీపీ నేతలను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈసారి మంగళగిరిలో లోకేష్ గెలుపు నల్లేరుపై నడకని అంటున్నారు. దీంతో జగన్ లోకేష్ని ఎదుర్కోలేక కింద మీద పడుతున్నారు. అభ్యర్థుల మీద అభ్యర్థుల్ని మార్చేస్తున్నారు. తొలి జాబితాలో మంగళగిరి ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని ప్రకటించారు జగన్. 9వ జాబితాకు వచ్చేసరికి ఆయన పేరు మాయమైంది. తాజాగా మంగళగిరి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య పేరు ప్రకటించారు. తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టిన సీఎం జగన్ 2 నెలల క్రితం టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవిని సమన్వయకర్తగా ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఆర్కే వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అయితే మంగళగిరిలో వైసీపీ బలహీన పట్టడంతో బ్రతిమిలాడి మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని పార్టీలోకి తెచ్చుకున్నారు జగన్. నియోజకవర్గంలో టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తానని చెప్పారు ఆర్కే. అయితే ఇప్పుడు గంజి చిరంజీవికి సీఎం షాక్ ఇచ్చారు. కాండ్రు కమలకు కూతురుకు టికెట్ ఇచ్చిన జగన్ నియోజకవర్గ నేతలందరినీ సీఎంఓకి పిలిపించారు. సీఎం జగన్ను కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కేని కలిశారు. అయితే ఈ సమావేశానికి గంజి చిరంజీవి డుమ్మా కొట్టాడు. ఇప్పటి వరకు 9 జాబితాలు విడుదల చేసింది వైసీపీ. మొత్తం 71 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, 18 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో మరిన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ మొండి చేయి చూపించారు. మంగళగిరి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి జగన్ లాక్కోవడంతో గంజి చిరంజీవి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై అలకబూనిన గంజి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. గంజి చిరంజీవి వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారనే వార్తలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరిలో నారా లోకేష్ విజయాన్ని ప్రజలు ఖాయం చేశారు. గంజి సొంత కూటికి చేరితే అక్కడ వైసీపీ అడ్రస్ గల్లంతేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. తప్పకుండా మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.